అనంతపురం జిల్లా మాజీ సైనికులు పట్టణంలోని హెచ్ఎల్సీ కాలనీలో జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు కాలనీ సమస్యలపై చర్చించారు. అందరూ ఐక్యమత్యంతో సమస్యలు పరిష్కరించుకోవాలని జనరల్ సెక్రటరీ రమేష్ కుమార్ రెడ్డి సూచించారు. మే 1న సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించి వర్గాన్ని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కేవి నారాయణ రెడ్డి, విశ్వేశ్వరరావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మీకు తెలిసిందే పోలీస్ స్టేషన్ వరకు పోయిన కేసు. మరి ఇట్లాంటి తరుణంలో కూడా మేము ఊరికే ఉంటే మేము ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి ఈరోజు అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలని విని వాళ్ళ ఒక పరిష్కార మార్గాన్ని చూపిద్దామని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ఇంతవరకు ఎప్పుడు కాని విధంగా సక్సెస్ఫుల్గా దీన్ని చేసుకోవడం జరిగింది. మాలో ఉన్న సమస్యలు ఇక్కడ మేము ప్రస్తావించుకోవడం జరిగింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే విధంగా మీటింగ్ పెట్టుకుంటాం. అప్పుడు ఒక కొత్త ఎలక్షన్ బాడీ అడా కమిటీ ఒకటి శాశ్వత కార్యవర్గాన్ని ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఆ లోపల మా ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి ఈ విధంగా ఈరోజు ఇక్కడికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీడియా మిత్రులకు మీకు కూడా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్. అందరికీ నమస్కారం సార్. నేను రమేష్ కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ అనంతపురం జిల్లా.